పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీతి స్వనీతి. దేవుని బిడ్డలారా, స్వనీతిమంతులు తరచూ ఇతరులను తృణీకరిస్తారు. వారు తమను తాము యేసుతో పోల్చుకొని తమ గురించి చక్కగా అనుభూతి చెందరు గనుక తమలో నమ్మకాన్ని ఉంచడానికి వారు నిత్యము తప్పులు చేసే ప్రజలతో తమను తాము పోల్చుకోవలసి వస్తుంది. ప్రియులారా, ఇది ఇతరుల విలువను తగ్గించి హెచ్చించుకునే క్లిష్టమైన వైఖరిని పుట్టిస్తుంది. స్వనీతి ద్వారా దేవుని దృష్టిలో ఎవరూ ఎన్నడూ నీతిమంతులుగా ఉండలేరు. క్రియలు ప్రజల సంబంధాల్లో ప్రయోజనాన్ని చేకూర్చి మన మీద అవకాశం కోసం చూసే సాతానుని నిరోధిస్తుంది. కానీ అవి మనలను దేవునితో సరిచేయలేవు. ప్రియులారా, మన కోసం యేసు ప్రభువారు చేసిన కార్యములో ఉంచిన విశ్వాసాన్ని బట్టి ఆయన ఇచ్చే నీతి వరాన్ని పూర్తిగా స్వీకరించాలి. ఇది ఈ వాక్య భాగంలో తెలియపరచబడిన ఉపమానం చెప్పే సత్యం. ప్రియులరా, 2 రకాల నీతులు ఉన్నాయి అనే విషయం అనేకులకు తెలియదు. ఒక రకపు నీతి మాత్రమే దేవునికి అంగీకారం. స్వంత పనితీరు మీద ఆధారపడిన స్వనీతి, యేసు పనితీరు మీద ఆధారపడిన దేవుని నీతి ఉన్నాయి. ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని ఉంచినప్పుడు వరముగా పొందుకొన్నదే దేవుని నీతి, కానీ అది నీవు చేసేది కాదు. దేవుడు ఆయన మృతుల నుండి లేపాడని నమ్మి యేసు నీవే నా ప్రభువు అని చెప్పిన మరుక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మను మార్చి యేసు నీతిమంతునిగా ఉన్నట్లే నిన్ను నీతిమంతునిగా చేస్తాడు. కనుక మనము స్వనీతిపరులముగా కాక దేవుని నీతిని ఎరిగిన వారమై దేవుని నీతిగా మనము చేయబడదాం. ప్రభువు మనలను నీతిమంతునిగా చేయడానికే ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. రక్తము ద్వారా మనలను ఉచితముగా నీతిమంతులుగా చేశాడు. కనుక క్రీస్తు రక్తములో కడగబడి నీతిమంతులుగా ఉందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే గొప్ప భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి దేవా. తండ్రి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దర్శించండి, ఆరోగ్యవంతులుగా చేయండి. సమాధానం లేని వారికి సమాధానాన్ని ఇవ్వండి. బలహీనులైన వారిని బలపరచండి. రక్షణ లేని వారికి రక్షణనివ్వండి. నీ సేవా పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించండి ప్రభు. అనుదినము ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. ఏఎల్సీ అంతటిని ఆశీర్వదించండి తండ్రి. పరిచర్య చేసే ప్రతి సేవకుని మీద నీ కృపాహస్తమునుంచండి. వారి పరిచర్యలోను ప్రయాణములలోనూ తోడై ఉండండి.
దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి తండ్రి. ఈ సమయంలో ప్రభువా పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి తండ్రి నూతన ఆశీర్వాదాలు మెండుగా తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని నూతన దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.